సినిమా స్టైల్లో చెప్పాలంటే ఆ రోజు నువ్వు ఫ్లాష్ బ్యాక్ లో చూసిన చిరుత వేరు, ఇప్పుడు నీ కళ్ళ ముందున్న చిరుత వేరు. అన్నింట్లోనూ 10 రెట్లకు పైనే సాధన చేశాడు ఈ చిరుత. ఎదర్ దేఖో, ఇప్పుడు చూడు. ఈగన్నోడు జలబుల జలబుల గుంతలక్కడి హో. తక 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 చిరుత స్టైలే. నాకు తలనొప్పిగా ఉంది, వేళొద్దు, ఇంకో రోజు పెట్టుకుందామని చెప్పు. సార్ ఇది మన ఏరియా, ఇప్పుడు చూడండి గుంతలో కూడా. పేకాట ముగిసింది, తర్వాత తుపాకీ కాల్చే ఆట రెడీయా? రాయ్, నిన్ను హెచ్చరిస్తున్నాను. నాకు బాగా మదవెక్కింది. మద పట్టేనుకు మద్దతు చేయకుండా మౌనంగా ఉంటుందా? శివమెత్తిన సింహం దగ్గర చెప్పు దెబ్బ తింటే మతం మాయం అవుతుంది. రై సింహం, సోము, నేను అగ్గిపుల్ల తీస్తేనే మీ వాడికి నిప్పు అంటుకుంది, నేను తుపాకీ తీస్తే మీ ఇనప కోట ముక్కలు ముక్కలవుద్ది. సారీ 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 నల్ల తాచుకి ఇవ్వాల్సింది నీకిచ్చాను. పోయి నల్ల తాచుతో చెప్పు, మొరటి సింహం వచ్చింది, ఇనుప కోటకి టూలెట్ కోట తగిలించి ఊరొదిలి వెళ్ళి పొమ్మనానని చెప్పు. పోస్ట్ బాక్స్ మూసుకుపో. అదే చెప్పనవని చేసి శత్రుత్వం పెంచకరా. సారీ అన్నా. అచ్చరే, ఆ ఇనుప కోట నల్ల తాచు ఇప్పుడు ఇంతకీ ఏమంట? ఎస్ బాస్, ఇదే ఆ గ్రూప్. అయ్యా తెలియక చేశారయ్యా, వదిలేండి అయ్యా ప్లీజ్. How dare you animals do propaganda against me? ఈ ఇనుప కోట నల్ల తాచుకి ఎదిరించి ఆలోచించడమే నేరం. పైగా ప్రచారం కూడా చేస్తున్నారు. తెలుగులో నాకు నచ్చని మొదటి మాట విప్లవం. What punishment do you think they deserve, my dear? ఏ శిక్ష వేద్దాం? మీరే సెలెక్ట్ చేయండి బాస్. అయ్యా అయ్యా, నా బిడ్డను వదిలేటండి అయ్యా. Good. Bloody fools! బార్డర్ తడితే ప్రాణాలు పోతాయని తెలీదు. అదే కదా ఇనుపకట రూల్స్. Take him away. That ain't his amati. This is what they are going to get. ఒక్కో తుపాకీలోను 6 తూటాలు పెట్టాల్సిన చోట ఒకే ఒక తూటాన్ని పెట్టాం. మొదటి కొరడా శబ్దం వినగానే తుపాకీ పట్టుకున్న చేతిని పైకెత్తి సిద్ధంగా ఉండాలి. రెండో కొరడా శబ్దం విన్న వెంటనే మీ ముందు నిలబడ్డ వారి తలకి గురి పెట్టాలి. మూడో కొరడా శబ్దం విన్న వెంటనే కాల్చాలి. తుపాకీ పేల్చినప్పుడు తూటా లేకపోతే ఎదుటివాడు బతికిపోతాడు. అక్కడ తూటా ఉంటే తల చెదిరిపోతుంది. మేము చెప్పిన రూల్స్ ప్రకారం చెయ్యని వాళ్ళని బయట నిలబడ్డ మా మనుషులు కాల్చి చంపేస్తారు. 8లో 5 పోయాయా? ఇప్పుడు తెలిసిందా చావు భయం అంటే ఏంటో? ఏంటి చేత ఏంటో మాదిరిగా ఉన్నావు? సింహం వచ్చాడు జయశంకర్ పురానికి. ఏంటి నువ్వు అనేది చిరుత? వచ్చే అవకాశం లేదే. నిజం బాస్, వచ్చేశాడు. వాళ్ళకప్పుడే ఒక కొమ్ము మొలిచింది. దాన్ని అలాగే వదిలేస్తే పెద్దదిగా తీరా. జాగ్రత్త, తొక్కేకో. ఎక్కడ ఆప్యాను చిరుత? సింహం. సింహానికి భయపడతామా? భయపడుతూ తప్పు చేసేవాడు దొంగ, ప్లాన్ ప్రకారం తప్పు చేసేవాడు నాయకుడు. మనది నాయకుల జాతి. ఈ లోకానికి నేనే నాయకుడిని. లెట్స్ గో పార్టీ. టొమాటో సూప్ తెచ్చాను. అది మీకు కాదు, సీపోసీకి. ఇవ్వు.
నైస్ సూప్. తోలు తీశాను. తర్వాత వేణిని కూడా ఉడికించాను. గింజలు కూడా తీశాను. ఓ మై గాడ్. రుబ్బాక అంతా చూశాను. గుజ్జంతా నుజ్జు నుజ్జైంది. మైండ్ బ్లోయింగ్. నీకోసమే చేశాను. అదేమన్నా మొసలి సూపా లేక టమాటా సూపా? ఏంలే, ఉడకబెట్టి తోలు తీసి గుజ్జు రుబ్బానని బిల్డప్ ఇచ్చావుగా, అందుకని అడిగా. ఈ చవటంతో పాటు తిరక్కండి. చవటల్టా. ఎందుకు వీళ్ళు ఎప్పుడు మీ పక్కనే ఉంటారు? వదిలేండి, పిల్లకాయలు ఏదో కాళ్ళ చుట్టూ తిరుగుతున్నారు. పిల్లకాయలు అంటాడు. గాడిద కాళ్ళు పట్టుకున్నాం, కొంచెం ఓర్చుకోవాలి. ఆహా, ఏం టేస్ట్ అండి. సూపు ట్రావెల్ అయ్యే కొద్దీ టేస్ట్ పెరుగుతోంది. థ్యాంక్ యూ. తప్పుగా అనుకోనంటే మీరు ఎర్రగా బుర్రగా ఉంటారు కనుక ముద్దుగా మిమ్మల్ని బొప్పాయి అని పిలవనా? బొప్పాయి. హా? ఆ రోజు పగిలింది బుర్ర మాత్రమే కాదు అన్నావే, ఇంకేంటి? సాయంత్రం గుడి వరకు ఉన్న గుర్రాల సావిడిలో కలుసుకుందాం. ఇక్కడికే రమ్మంది, ఎక్కడికి వెళ్ళండి? కనపడదేంటి? గుడ్ ఈవినింగ్. పగిలింది బుర్ర మాత్రమే కాదు అన్నావే, ఇంకేంటి? ఆ రోజు పగిలింది వాడి బుర్ర మాత్రమే కాదు. మరి ఇంకేంటి? నా చెవులకు పెట్టుకున్న దుద్దులు కూడా. దాన్ని ఇంత సిగ్గుపడుతూ చెప్పాల్సిన అవసరం లేదు. అది ఎన్ని రోజులుగా లాగి నీకు 6 దుద్దులు కొని పెడతాను. రా. ఆ రోజు నేను అన్నది దుద్దుల గురించి కాదు, నా మనసు గురించి. Oh, here comes our man. రా చిరుత. ఏంటి సింహం మ్యావ్ మ్యావ్ అని గర్జిస్తుందా? డ్యూయట్ పాడుతోంది. ఓ, అంతేకాదు, ఊళ్ళో తుపాకీ పేల్చే శబ్దాలు కూడా వినిపిస్తున్నాయట. అణ్వాయుధ ఒప్పందం ప్రకారం వాళ్ళ దగ్గర వెపన్స్ తక్కువే ఉండాలి కదా. I don't understand what's happening. ఇప్పుడు ఏం చేయాలి? నే చెప్పునా బాస్? చెప్పు. ఇస్పే టాస్ ఇక్కడ పెడితే ఆట క్లోజ్ అయిపోతుంది. Ready, phone. నేను జయశంకరపురం ఆవుల గురించి సింహం గురించి మాట్లాడుతున్నాను, వీడు కార్డ్స్ గురించి మాట్లాడుతున్నాడు. సారీ బాస్. ఏ మాయ్, బాస్. మౌనంగా ఉండటం వేరు, కళ్ళు మూసుకుని ఉండటం వేరు. ఎస్ బాస్. కాల్తే. వాళ్ళని చూస్తుంటే ఆవేశంలో అపోజ్ చేస్తున్నట్టుగా లేదు. సంథింగ్ ఇస్ ఫిషీ. పెద్ద ప్లాన్ ఏదో వేస్తున్నట్టున్నారు మ్యాన్. మన వాళ్ళని పంపి అక్కడ ఏం జరుగుతుందో గమనించమని చెప్పావు. ఓకే బాస్. వీలైతే సింహాన్ని లేపేయండి. ఎవరు భయపడకండి, ఆగండి, ఆగండి. ఇదంతా మా ఏర్పాటే, అంటే సింహం ఏర్పాటు. మీ ధైర్యాన్ని పరీక్షిద్దామని చిన్న రిహార్సల్. కొంచెం ఓవర్గా లేదు? వెళ్దాం. ఏమైనా నీకు గుర్తుందా లేదా? సార్, ఈ మాత్రం నటించడం చేత కదా. ఇక వీళ్ళని నువ్వేం ఉద్ధరిస్తావు? లేదు 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 లేదు, ఏదో పొరపాటు చేసి నువ్వు మమ్మల్ని నిరికించేట్టున్నావు. అక్కడ ఏదో పేలింగ్ చేద్దాం వెనకాల పెద్ద సింహం నా వెనకాల పిల్లిలా దాక్కున్నావు. వచ్చిన నీకు కావాలా వద్దా చెప్పు. తుపాకీ కాల్చడం ముందు నీకు నేర్పాలి. కన్నార్పే లోగా తుపాకీ తీయాలి, కాల్చాలి, తిప్పాలి, లోపల పెట్టాలి.